నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈరోజు మేడే అండి. అంటే మన శ్రామికుల దినం రోజు. ఈ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు 'చంద్రముఖి' సినిమాలో రజనీ హీరో, మన సూపర్ స్టార్, తమిళ సూపర్ స్టార్, తెలుగులో కూడా సూపర్ స్టారే రజనీకాంత్ గారి 'చంద్రముఖి' సినిమాలో ఆయన ఎంట్రన్స్లో ఒక పాట ఉంటుందండి. ఆ పాటలో శ్రామికుల గురించి చెప్తారండి. నేను ప్రధానంగా చాలా వీడియోలు సినిమాల్లో ఉద్దేశించి ఎందుకు చెప్తానంటే, మనకి వినడం కన్నా దృశ్య రూపం అంటే చూడడం, చూస్తేనే ఎక్కువ గుర్తుంటుందండి. అందుకే సినిమా ఇప్పుడు అందరూ ఇన్స్పైర్ అవుతారండి సినిమాలు చూసి. అలాగే ఆ సినిమాలో 'చంద్రముఖి' సినిమాలో ఫస్ట్ పాటలో శ్రామికుల గురించి చెప్తాయండి రజనీకాంత్ గారు. అదే పాడతారు పాట ఇచ్చేసి. అందులో మొదటిగా ఏంటంటే, మన పారిశుద్ధ కార్మికులు నిజంగా పారిశుద్ధ్యం, ఈ కార్మికులు అంటే వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువండి. మనం వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళని తక్కువగా అలా వదిలేయడం కాదండి. చెప్తున్నాం కదండి, వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువ, ఎంత చేసినా తక్కువండి. వాళ్ళు డ్రైనేజీ వాటర్, ఆ మురికి నీళ్ళలో దిగి ఆ చెత్త చెదారాన్ని పైకి తీసి, సిటీస్లో అయితే మరీ దారుణం అండి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇటువంటి సిటీస్లో, రాజమండ్రి ఇటువంటి సిటీస్లో, కొంతవరకు పల్లెల్లో అయితే పర్లేదండి. నిజంగా ఈ పారిశుద్ధ కార్మికులకి మనం ఎంత వాళ్ళ పనుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుద్ది. అలాగే ఇప్పుడు ఈ కటింగ్, మన బార్బర్, క్షౌరకులు, వాళ్ళు నిజంగా వాళ్ళు లేకపోతే అండి, మనం ఇప్పుడు క్రాప్ చేస్తాం. మనం ఒక వారం 10 రోజులకి క్రాప్ చేస్తూ ఉంటారు. నిజంగా ఒక 4 రోజులకి కానీ క్రాప్ చేయకపోతే జుట్టు ఎలా పెరిగిపోద్దండి? కాబట్టి వాళ్ళు ఉండాలి కార్మికులు. అలాగే ఇంకోటి మన ఈ రజకులండి. నిజంగా మన బట్టలు ఉతికి విస్త్రీ చేసి మనం ఇలాగా తెల్ల బట్టలు వేసుకొని ఉంటున్నామంటే పెద్ద మనుషుల్లాగా, వాళ్ళు లేకపోతే ఎలాగ ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చండి. అంటే మనకి కార్మికులు ఇవే, ఈ మూడే కాదండి, చాలా. ఇప్పుడు కార్మికులు, చాలా వరకు కార్మికులు లేకపోతే ఇంకా సర్వం ఇంచుమించుగా అసలు వ్యవస్థే ముందుకు నడవదండి. కార్మికులు అనేవాళ్ళు ఉండాలండి కంపేర్. ఇప్పుడు పొలం పనులైన, వ్యవసాయంలో వెళ్ళే వాళ్ళైనా కార్మికులతోనే మనకి ఎక్కువ పని అండి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నాండి. వాళ్ళకి ఓన్లీ ఈరోజు మేడే శుభాకాంక్షలు ఒక్కటి తెలియజేయకుండా, వాళ్ళని చిన్న చూపు చూడకుండా, వాళ్ళు చేసే వృత్తిని చూడకుండా, వాళ్ళు లేకపోతే ఆ పని మనం ఎలా చేయలేం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ పట్ల చిన్న చూపుతో వాళ్ళని చూడకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడాలని, వాళ్ళు తక్కువ అంచనా వేయకూడదని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.